Dear friends, today you are going to receive and experience the glory of God. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ రోజు మనము దేవుని యొక్క మహిమను అనుభూతిని చెందేటువంటి గొప్ప సమయం ఇది. That's what David says in Psalm 16:8. కనుకనే దావీదు గ్రంథకర్త 16వ అధ్యాయం 8వ వచనంలో దావీదు సెలవిస్తున్నాడు, I have set the Lord always before me. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక, Because he is at my right hand, I will not be shaken. ఎందుకనగా ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను ఏమాత్రము కదల్చబడను. As you have found joy in the presence of God, మనము దేవుని యొక్క సాన్నిధ్యములో సంతోషాన్ని పొందగలము. you are sitting before the television set and watching this మీరు program. మీ టీవీ ముందు కూర్చుని ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నటువంటి ఈ సమయంలో As you have set the Lord before you, మీ దేవుణ్ణి మీ కుడి పార్శ్వమందు మీరు కూర్చొని పెట్టుకున్నట్లయితే nothing can shake. ఎవరు మిమ్మల్ని కదల్చలేరు. Even in this program, I know God's hand will come upon you. ఈ రోజు కూడా ఈ కార్యక్రమం ద్వారా నాకు తెలుసండి, దేవుని యొక్క హస్తము మీ మీదకి వస్తూ ఉన్నది. I know God's goodness will pass before you as you love the Lord. మీరు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉండగా నాకు తెలుసండి, దేవుని యొక్క మంచితనం అంతయు మీ ముందుకు వెళుతూ ఉన్నది. Shall we listen to the word of God? ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని విందామా? Dear friends, today we are going to meditate upon the word that is in Jeremiah 32 and 27. ప్రియ స్నేహితులారా, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 27వ వచనంలో ఉన్న వాక్యాన్ని ఈ రోజు మనము ధ్యానము చేయనయ్యున్నాం. Our Lord says, I am the Lord, the God of all mankind. ప్రభు ఏమని సెలవిస్తారంటే, నేను సర్వలోక సకల మానవాళికి దేవుడినయ్యున్నాను. Is there anything too hard for me? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? Dear friends, today we have come here to ask God for God to give us whatever we need in ప్రియ life. స్నేహితులారా, మన జీవితంలో మనకు ఏది అక్కరగా ఉందో దానిని ప్రభు మనకు దయచేయాలని ఆయన్ని అడగడం కోసమే మనం We అందరం have ఇక్కడికి come వచ్చి to ఉన్నాం. God for God to help us in our family మన problem. కుటుంబ సమస్యల్లో ప్రభు మనకు సహాయం చేయాలని ఆయన్ని అడగడం కోసమే మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం. And different prayer requests may be made by you today. ఈ రోజున మీ ద్వారా వివిధ ప్రార్థనా విన్నపాలు దేవునికి తెలియచేయవచ్చు. Man may look at our face, మనుషుడైతే మన యొక్క ముఖ రూపాన్ని చూడవచ్చు, but God looks into our heart. కానీ దేవుడైతే మన హృదయములోకి చూచేవాడై ఉన్నాడు. He knows every one of your needs. ఆయన మీలో ప్రతి ఒక్కరి అక్కరను ఎరిగిన వాడై ఉన్నాడు. Today Lord is asking, is there anything too hard for me? నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అని ప్రభు అడుగుతూ ఉన్నారు. The great king Jehoshaphat asked God this question. గొప్ప రాజు యెహోషాపాతు ప్రభువుని ఈ ప్రశ్న అడిగాడు. He was a great king, అతడు గొప్ప రాజై ఉన్నాడు. but then he asked, Lord, help us, Lord. కానీ ఆయన ప్రభువుని అడుగుతున్నాడు, ప్రభువా మీరు మాకు సహాయం Lord, చేయండి. you can help this powerless man against the mighty. ప్రభువా బలవంతులైన వారి ఎదుట నీ సహాయుడైన ఈ వ్యక్తికి సహాయం మీరే చేయగలరు అని అడుగుతున్నాడు. It is so easy for you to help me, Lord. ప్రభువా నాకు సహాయం చేయడం అనేది నీకు చాలా సులువైన Even పని. today our problems are nothing for God to help us. ఈ రోజు కూడా ప్రభు మనకు సహాయం చేయ నిమిత్తం మన సమస్యలు ప్రభువునకు ఏమాత్రము పెద్దవి Our కావు. Lord is asking us a question. Is there anything too hard for me? మన ప్రభు మనల్ని ప్రశ్నిస్తున్నారు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? Our God is a God who created all things. మన దేవుడు సకల కార్యాలను సృజించిన దేవుడై ఉన్నాడు. He created the human being ఆయన మానవాళిని సృజించిన and దేవుడై ఉన్నాడు. everything through Jesus Christ. అన్నీయు కూడా యేసు క్రీస్తు ద్వారా సృజించిన The వాడై Bible ఉన్నాడు. says so in Ephesians 3:9. ఎఫెసీ 3:9లో బైబిల్ గ్రంథం ఈ రీతిగా తెలియచేస్తోంది. And in Colossians 1:19 the Bible says, కొలస్సీ 1:19లో బైబిల్ ఏమని చెప్తోందంటే, all the fullness dwells in Jesus Christ. సంపూర్ణత అంతయు కూడా యేసులో నివాసము He has చేయుచున్నది. everything
And he has the fullness to give us all the fullness in him. ఆయన సమస్తమును కలిగి ఉన్నాడు, సంపూర్ణతను కలిగి ఉండి ఆ సంపూర్ణతను మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్న In దేవుడే ఉన్నాడు. Romans 11:36 the Bible says, రోమా 11:36లో బైబిల్ గ్రంథం ఏమని చెప్తోందంటే, all things are for him, అన్ని కార్యాలు కూడా ఆయన కొరకే, through him, ఆయన and ద్వారానే, to him, ఆయన కోసమే, and to Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుల Dear వారి friends, కోసమే. he has everything. ప్రియ స్నేహితులారా, ఆయన సమస్తమును కలిగి ఉన్నారు. If we are his children, మనము ఆయనకి బిడ్డలమై ఉన్నాం. we are heirs of God. మనము దేవునికి వారసులమై ఉన్నాం. We are co-heirs of Jesus Christ. మనము క్రీస్తు యేసుతో కూడా వారసులమై ఉన్నాం. It says Romans 8:17. రోమా 8:17లో ఏమని వ్రాయబడిందంటే, From his fullness we receive blessings one after the other. ఆయన సంపూర్ణతలో నుండి ఒకదాని వెంబడి మరొక ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటూ ఉన్నాం. John 1:16 says so. యోహాను సువార్త 1:16 ఈ రీతిగా తెలియచేస్తుంది. We have already received his blessings every day. మనం ఇప్పటికే ప్రతిదినము కూడా ఆయన ఆశీర్వాదములను స్వీకరించి ఉన్నాం. And even today he can give us blessing. ఈ రోజు కూడా ఆయన మనకు ఆశీర్వాదములను As the ఇవ్వగలడు. Lord Jesus Christ has given himself for us. ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగున మన కొరకై స్వయంగా తన్ను తాను As our అర్పించుకున్నారో, precious Lord Jesus has given his life for us. మన ప్రశస్తమైన ప్రభు తన ప్రాణాన్ని మా కోసం ఎలాగున పెట్టి ఉన్నారో, We can have everything, dear friends. ప్రియ స్నేహితులారా, అలాగునే మనం సకలాన్ని కూడా కలిగి He ఉండవచ్చు. became so poor ఆయన ఎంతో బీదవాడయ్యాడు, so that we may become rich. తద్వారా మనం ఐశ్వర్యవంతులం కావాలని. What a privilege it is for us to have this Jesus with us. ఈ యేసును మనతో కూడా మనలో కలిగి ఉండడం ఎంత గొప్ప ధన్యతయో గదా. Our parents may have everything in life. మన తల్లిదండ్రులకు జీవితంలో సమస్తమును ఉండవచ్చు, Our friends may have everything in life. స్నేహితులకు జీవితంలో అన్నీ కూడా వారి కలిగి ఉండవచ్చు. But they cannot give us everything they have. కానీ వారి కలిగి ఉన్న సమస్తాన్ని కూడా మన జీవితంలో మనకు వారు ఇవ్వలేరు. Once I read a funny story. ఓ పర్యాయం, ఓ తమాషాగా ఉన్న కథ నేను చదవడం జరిగింది. A lady, she came to her house in her car. ఓ స్త్రీ తన కారులో ఓ గృహానికి వచ్చారు. And she drove so fast ఆమె చాలా వేగంగా నడుపుకుంటూ వచ్చారు. and entered the driveway. ఆ యొక్క మార్గంలో ప్రయాణించడానికి And ప్రవేశించారు. as soon as she entered the house, ఆమె ఎప్పుడైతే ఇంట్లో ప్రవేశించారో, she shouted at the top of her voice, పూర్తి స్వరాన్ని ఉపయోగించి బిగ్గరగా కేక వేశారు. called out her husband తన భర్తను పిలిచారు. and said, Fred, you better pack up all your bags. ఏమన్నారంటే, ఫ్రెడ్, నువ్వు యొక్క వస్తువులని కూడా సర్దుకోవడం మంచిది. I have won the lottery. నాకు లాటరీ తగిలింది, నేను లాటరీ గెలిచాను. And her husband was so happy. ఆమె భర్త చాలా సంతోషపడ్డాడు. He said, oh, so great. ఆయన అన్నారు, అబ్బా చాలా బాగుంది ఈ సంగతి, We are going to become rich. మనం ఐశ్వర్యవంతులం కాబోతున్నాం అన్నాడు. And he asked his wife like this, తన భార్యను అతను ఈ రీతిగా అడిగాడు, what bag I should pack? నేను ఏ బ్యాగ్ సర్దుకోవాలి అని. Are we going to a beach? బీచ్కి వెళ్ళబోతున్నామా, Or are we going to climb a mountain? లేకపోతే కొండలెక్కే విధంగా వెళ్ళబోతున్నామా? Which bag should I pack? నేను ఏ బ్యాగ్ సర్దుకోవాలి అని అడిగాడు. And his wife shouted back like this, ఆ భార్య తిరిగి మళ్ళీ ఇలా కేకబెట్టి చెప్పింది, it doesn't matter. అది ఏదైంది ముఖ్యం కాదు, Just get out. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో. You just get out of my house. నా ఇంట్లో నుంచి నువ్వు బయటికి వెళ్ళిపో అందావిడ. Dear friends, ప్రియ స్నేహితులారా, if a man can have everything in life, మనుషుడు తన జీవితంలో సమస్తాన్ని కలిగి ఉండవచ్చు. a woman can have everything in life. ఓ స్త్రీ కూడా జీవితంలో సమస్తాన్ని కలిగి ఉండవచ్చు. But as soon as they become rich, కానీ వారు ఐశ్వర్యవంతులైన మరుక్షణం they forget about everything. వారు అన్నీ కూడా మర్చిపోతారు. About their husband, తన భర్తను గురించి గాని, about their తన wives, యొక్క భార్య గురించి గాని, about their children. వారి బిడ్డల గురించి గాని, And they say, get out of me. నా దగ్గర నుంచి, నాలో నుంచి, నా జీవితంలో నుంచి వెళ్ళిపో Dear అంటారు. friends, ప్రియ స్నేహితులారా, but our Lord is not like that. మన ప్రభు అయితే అటువంటి వాడు కాడు.
Our loving Jesus says like this మన ప్రియమైన యేసయ్య ఈ రీతిగా తెలియచేస్తున్నాడు. in Matthew 19:26. మత్తయి సువార్త 19:26 వచనంలో, With men this is impossible, మనుషులకైతే ఇది అసాధ్యం, but with God all things are possible. కానీ దేవునికైతే సమస్త కార్యాలు సాధ్యమే. In the last days, men are lovers of money. అంత్య దినాల్లో మనుషులు ధనాపేక్ష గలవారవుతారు. People will be lovers of themselves. ప్రజలు స్వార్థపరులుగా తమను తామే ప్రేమించుకునేవారవుతారు. They will not like to share anything with their family member. వారు తమ కుటుంబ సభ్యులతో దేన్ని పంచుకోవడానికి ఇష్టపడేవారుగా ఉండరు. They even forget about their brothers and వారు sisters, తమ సొంత సోదరులను సోదరులను కూడా మర్చిపోయేవారవుతారు. and they fight amongst themselves. వారిలో వారే పోట్లాడుకునేవారవుతారు. This we can see happening in almost every family. అన్ని కుటుంబాల్లో ఈలాగున జరగడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. These are the days of evil. ఇవి చెడ్డ దినాలుగా ఉన్నాయి. Absolutely no love for the family members. అక్షరాల కుటుంబ సభ్యుల పట్ల ఏమాత్రం ప్రేమానురాగాలు ఉండడం But లేదు. how is a loving father? అయితే ప్రియమైన తండ్రి ఎలా ఉన్నారు? He wants to give everything that belongs to him. ఆయనకి చెందిన సమస్తాన్ని కూడా మనకు ఇవ్వాలనే ఆయన కోరుతూ ఉన్నాడు. He even gave away his life for us. ఆయన మన కొరకై తన ప్రాణాన్ని కూడా పెట్టి ఉన్నాడు. He shed his blood on the cross for us to become rich. మనము ఐశ్వర్యవంతులం కావడం కోసం ఆయన తన రక్తమును చిందించి ఉన్నాడు. Dear friends, you may be having problems in life. ప్రియ స్నేహితులారా, మీకు మీ జీవితంలో సమస్యలు ఉన్నాయేమో. You may be saying, why this is happening to me alone? ఒకవేళ మీరు అనుకుంటూ ఉండొచ్చు, అయ్యో ఇలా నాకే ఎందుకు జరుగుతోంది అని, Why I am having this sickness? నాకే ఈ రోగం ఎందుకు ఇలా వచ్చేసిందని, Why I have to go through this poverty? ఇటువంటి పేదరికం గుండా నేను ఎందుకు వెళ్లాల్సి వస్తోంది అని. As you have come seeking God, మీరు దేవుణ్ణి వెతుకుతూ వచ్చి ఉండగా you will not lack in any good thing. మీరు ఏ మంచి విషయంలో కూడా కొదువగలిగి ఉండరు. Young lions may hunger. సింహపు పిల్లలు లేమి గలవై They may ఆకలి be గొనులు. weak and hungry. ఒకవేళ అవి బలహీనమైపోయి ఆకలితో ఉంటాయేమో గాని, But then those who seek the Lord will not lack any good thing. ఎవరైతే దేవుని వెదికే వారిగా ఉంటారో వారికి ఏ మంచివి కూడా కొదువుగా ఉండదు. They will have everything in life. వారు జీవితంలో సమస్తాన్ని కూడా The కలిగి Lord ఉంటారు. will perfect everything concerning you. ప్రభు మీకు సంబంధించిన ప్రతి దానిని కూడా సమృద్ధిగా చేస్తారు. Let us seek the Lord and his righteousness first. మొట్టమొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుదాం. Today as we cry out, I know he will provide every one of your needs. నాకు తెలుసండి, ఈ రోజు మనం మొరపెట్టినట్లయితే దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడని. God says, ask God and you will receive and your joy will be complete. ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, మీరు నన్ను అడిగినట్లయితే మీ యొక్క సంతోషం పరిపూర్ణమగుచున్నదని. Let us pray now. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందామా? Shall we pray now? ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందామా? Our loving heavenly Father, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, Lord, as the Bible says, we are asking you, Lord. దేవా, బైబిల్ గ్రంథములో తెలియచేసిన విధంగా మేము మిమ్మల్ని అడుగుచున్నాము. You are our provider. మీరే మాకు సమస్తాన్ని దయచేయువారయ్యా. Father, we love you, Master. దేవా, మేము మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాము నాయనా. Father, I pray for everyone who is watching this program to provide their needs, Lord. తండ్రి, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో వారికి ఉన్న ప్రతి అవసరాన్ని కూడా మీరు తీర్చమని కోరుతున్నాము. Father, as they love you, దేవా, వారు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉండగా let them be provided with everything today. ఈ రోజే వారి ప్రతి అవసరాన్ని కూడా మీరే తీర్చమని ప్రార్థించుచున్నాను. Let them not lack in anything, Master. తండ్రి, వారి జీవితంలో ఏ కొదువు ఉండకూడదు నాయన. Lord, if they have lost anything in the world, దేవా, ప్రపంచంలో వారు ఏమైనా కోల్పోయి ఉన్నట్లయితే, if they have lost their loved one, ఒకవేళ వారు తమ ప్రియులైన వారిని కోల్పోయినట్లయితే, Father, bless them in double measure. తండ్రి, అట్టి వారిని రెండంతలుగా మీరు ఆశీర్వదించమని ప్రార్థించుచున్నాను. Provide them with double measure, Lord. దేవా, రెండంతలుగా వారికి మీరు సహాయము చేయండి నాయన. Father, you are a God who gives us more than we ask or even imagine things. తండ్రి, మేము అడుగు వాటన్నిటికంటే, ఊహించని వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుడు అయి ఉన్నాము. Give them a wonderful job.
తండ్రి వారికి అద్భుతమైన ఉద్యోగాన్ని ఇవ్వండి. Lord, settle them beautifully in their lives, Lord. తండ్రి వారి యొక్క జీవితాలను సుమధురవంతంగా మీరు తీర్చిదిద్దండి. Lord, give them a wonderful partner in life. తండ్రి వారి యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి జీవిత భాగస్వామిని వారికి దయచేయండి నాయన. Father, let the blessings come in search of them right now as your hand comes upon them, Lord. దేవా, మీ యొక్క హస్తము వారి మీదకి వస్తూ ఉండగా ఇప్పుడు ఇటు ఆశీర్వాదములు వారి మీద కుమ్మరించమని కోరుతున్నాము. I know you are blessing them today, Lord Jesus. ప్రభువైన యేసు ఈ రోజే వారిని ఆశీర్వదిస్తూ ఉన్నానని నేను నమ్ముచున్నాను. Thank you for fulfilling their desires, Lord. తండ్రి వారి యొక్క కోరికలన్నీ కూడా మీరు సిద్ధింప చేస్తూ ఉన్నందు కొరకే మీకు వందనాలు. Let them have the promotion. తండ్రి వారికి పదోన్నతి మీరు దయచేయండి. Let them have the transfer, Lord. తండ్రి వారు అనుకున్న స్థలానికి వారికి బదిలీ దయచేయండి. Father, let money come in search of them, Master. తండ్రి వారికి ధనం కావాల్సింటే ధనం వారిని వెతుకుంటూ వచ్చును గాక. Bless them in their businesses, Lord. తండ్రి వారి యొక్క వ్యాపారాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థించుచున్నాను. Father, whatever they need, give it to them right now in Jesus' name. తండ్రి వారికి ఏమైతే అవసరమున్నదో యేసు నామమున అట్టి వాటిని అనుగ్రహించండి. Holy Spirit, fill them with your power. పరిశుద్ధ ఆత్మదేవా, మీ యొక్క శక్తితో వారిని నింపండి. Fill them with the gifts of the Holy Spirit, Lord. దేవా, మీ యొక్క పరిశుద్ధాత్మ వరములతో వారిని నింపండి. Lord, whatever gifts they have lost spiritually, give it back to them in double measure. దేవా, ఆత్మీయంగా వారు ఏ యొక్క కృపావరములను కోల్పోయారో అట్టి వారికి రెండంతల కృపావరముల మీద దయచేయమని ప్రార్థించుచున్నాము. Thank you for your abundant blessing that is coming upon them. తండ్రి వారి మీద మీ సమృద్ధిని ఆశీర్వాదం వస్తున్నందుకు కొరకై వందనాలు. Open the windows of heaven and pour out your blessings, Lord. తండ్రి, ఆకాశపు ధన నిధులను తెరిచి మీ ఆశీర్వాదములను వీరి మీద కుమ్మరించమని కోరుతూ ఉన్నాము. Open your hands and fulfill every one of their hearts, Lord. తండ్రి, మీ యొక్క హస్తములను తెరిచి వారి యొక్క ప్రతి కోరికను కూడా మీరు తీర్చండి నాయన. Open your hands and fulfill every one of their heart's desires, Master. తండ్రి, మీ యొక్క హస్తములను తెరిచి వారి హృదయ కోరికలన్నీ కూడా మీరు తీర్చమని యేసు నామమున ప్రార్థించుచున్నాను. Thank you, Jesus. యేసయ్య మీకు వందనాలు. Thank you, Jesus. యేసయ్య మీకు వందనాలు. Giving every one of them their needs, Lord. తండ్రి, ప్రతి ఒక్కొక్కరి అవసరతను మీరు తీర్చండి నాయన. Jesus' name. యేసు నామమున Amen. ఆమేన్.